హాయ్ గైస్, ఈ రోజు మనం రెబల్ డ్రామా యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? తన కొడుకు గిల్డ్ వాంగ్ తనలాగే మారుతుండడం మోగే గమనిస్తున్నాడు. రాత్రి మోగేను పడుకోబెట్టి గిల్డ్ వాంగ్ హోతేను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. కానీ మోగే నిద్రపోలేదు. తన కొడుకు సేఫ్ గా తిరిగి వస్తాడా లేదా అని కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇప్పుడు గిల్డ్ వాంగ్ అతని మనుషులు రాత్రిపూట హోతే యొక్క ఇంటికి వెళ్లారు. అప్పుడు బాస్ ను ఒంటరిగా వదిలేసి మిగతా వాళ్ళంతా వీళ్ళతో ఫైట్ చేస్తున్నారు. కానీ అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, మీరంతా వెళ్ళిపోవద్దు, సగం మంది వెళ్ళండి, సగం మంది ఉండండి, సగం మంది బాస్ తోనే ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు హోతే దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ గిల్వాంగ్ దగ్గర నలుగురే ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఏంట్రా వీళ్ళు ఇంతమంది వచ్చారు, వాళ్ళను ఎలా మనం తిప్పి కొట్టేది అనుకుంటున్నారు. ఇంతకు ముందు మన టీం ఎంత పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడు చూడు మనుషులే తక్కువైపోయారు అని అనుకుంటున్నారు. అదే టైంలో నేనున్నాను కదా అని శబ్దం వినిపిస్తోంది. ఎవర్రా అని చూస్తే ఎప్సన్ ఉంటాడు కదా, తిరిగి వచ్చాడు. అతడు బాగా ఫైట్ చేస్తాడు. రాగానే స్పీడ్ గా అందరిని కొడుతున్నాడు. ఇంకోవైపు అంతా ఫైట్ చేస్తుంటే లోపల బాస్ ఉన్నాడా లేదా అని గమనించడానికి అసిస్టెంట్ వస్తుంటాడు. అప్పుడే చూశాడు పైన ఎవరో అటు ఇటు వేగంగా కదులుతున్నారు. అది కూడా బాస్ ను ఎత్తుకుని. అది వేరెవరో కాదు, గిల్డ్ వాంగే. అతని పవర్ ని ఇంకా ఎవరు చూడలేదు. అసిస్టెంట్ లైట్ గా గమనించాడు. కానీ బాస్ ని ఎవరో ఎత్తుకుని జంప్ చేస్తున్నారని అర్థమవుతోంది. వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం హోతేని తీసుకొచ్చారు. హోతే ఆల్రెడీ భయపడతాడు కదా, ఇప్పుడు ఇంకెక్కువగా భయపడుతున్నాడు. అప్పుడు వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, ఇతని కథ ముగిద్దామా అని. లేదు కాళ్ళు చేతులు విరగొడదామని ఇంకొంతమంది అంటున్నారు. లేదు ఇంకో చెవి కోద్దామా అని అతడు భయపడేలా వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అప్పుడు అతడు నన్ను దయచేసి వదిలిపెట్టండి అని బతిమలాడుతున్నాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ ఏమంటున్నాడంటే, మా నాన్నను చంపావు, అతని కొడుకు దగ్గరికి వచ్చి నన్ను వదిలేయమని అంటున్నావా, అదెలా జరుగుతుంది అని అంటుంటాడు. సరే ఈ రోజు నిన్ను వదిలేస్తా అని అంటుంటే హోతే భయపడుతున్నాడు. భయపడకు, నేను నిజంగానే పంపిస్తాను, దానికి బదులుగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అలాగాని చేయలేదనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పక్కనే నా మనుషులుంటారు. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏం తింటున్నావు అనేది కూడా మేము కరెక్ట్ గా గమనిస్తుంటాం. మళ్ళీ నిన్ను ఇలాగే ఎత్తుకురావడం అనేది మాకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆసారి మాత్రం నువ్వు చిక్కావంటే నీ చావు మా చేతుల్లో చాలా క్రూరంగా ఉంటుంది అని బెదిరిస్తున్నాడు. మాకొక విషయం తెలిసింది, రాకుమారుడు నిన్ను చాలా హీనంగా చూస్తున్నాడట కదా. అతని దగ్గర చివరి వరకు నువ్వు కుక్కలాగే ఉండాలని ఆశపడుతున్నావా, లేక మాతో కలిసి మా నాయకునికి విశ్వాసంగా ఉండాలని అనుకుంటున్నావా అని గిల్డ్ వాంగ్ అడుగుతుంటాడు. మా నాయకునికి నువ్వు విశ్వాసంగా ఉంటే నిన్ను ఒక తమ్ముడిలా చూస్తాడు, నీకు అవసరమైనవన్నీ ఇస్తాడు, నిన్ను గౌరవిస్తాడు కూడా. వాళ్ళ గ్యాంగులో నిన్ను కూడా ఒకటిగా చూస్తాడు. నువ్వేమంటావు అని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు ఇతనికి ప్రాణం ముఖ్యం కదా, అందువల్ల వాళ్ళు చెప్పింది చేయాలని అనుకుంటున్నాడు. మీరేం చెప్తే అది చేస్తా అంటాడు. ఇంకోవైపు ఓనర్ కనిపించట్లేదని హోతే యొక్క మనుషులు వెతుకుతున్నారు. వాళ్ళంతా వెతుకుతున్న క్రమంలో ఇతడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం జరిగింది అనేది వారికి ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు ఈ యువరాజు చింగ్ ఊరుకు పయనమయ్యాడు. అతన్ని భద్రంగా గుర్రంపై తీసుకెళ్లడానికి ఒక గ్రూప్ ఫామ్ అయింది. ఆ గ్రూప్ వేరెవరితో కాదు, గిల్డ్ వాంగ్ అతని యొక్క మనుషులది. అందరూ కూడా మారువేషాల్లో వచ్చారు. గిల్డ్ వాంగే గుర్రాన్ని నడపబోతున్నాడు. అప్పుడే రాకుమారుడు చింగ్ బయటకు వచ్చాడు. ఏంట్రా, నేను నీ అసిస్టెంట్ మోరేనే కదా పిలిచాను, అతడు రాలేదా అని హోతేని అడుగుతున్నాడు. అతడికి ఒంట్లో బాగా లేదు, చివరి నిమిషంలో వీళ్ళను నేను సెట్ చేయాల్సి వచ్చింది అని హోతేకి చెప్తున్నాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ ముందుకు వచ్చి, రాకుమారా రండి, నన్ను మెట్టుగా ఉపయోగించుకొని మీరు గుర్రం ఎక్కండి అంటుంటాడు. అప్పుడు ఈ రాకుమారుడు పర్వాలేదు, మంచి ట్రైనింగే ఇచ్చారు వీళ్ళకు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు గిల్డ్ వాంగ్ పై కాల్ పెట్టాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ ఏమనుకుంటున్నాడంటే, ఇక అంతా మారబోతోంది, ఇప్పుడే మీరు నన్ను తొక్కడం ఇదే లాస్ట్ కాబోతోంది అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి నిన్న రాత్రి ఏం జరిగింది అనేది చూపిస్తున్నారు. గిల్డ్ వాంగ్ హోతేక్ తో ఒక డీల్ మాట్లాడుకున్నాడు. అదేంటంటే, నువ్వు గాని మాకు హెల్ప్ చేసావంటే చిన్ దగ్గర ఉన్న సిల్వర్ సొరంగాన్ని మేము తీసుకోగలం, అందులో వచ్చే ప్రాఫిట్ లో సగం నీకు ఇస్తాం. నువ్వే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్వి కదా, ఎలా ఆలోచించాలో నీకు తెలుసు, నీ ప్రాఫిట్ గురించి ఆలోచించు అని హోతే యొక్క బ్రెయిన్ వాష్ చేశాడు గిల్డ్ వాంగ్. అందువల్ల ఇతడు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. అది సెలబ్రేట్ చేయడం కోసం ఆ రోజు రాత్రి అంతా డ్రింక్ చేస్తున్నారు. అప్పుడు రియా కూడా వాళ్ళతో జాయిన్ అయింది. అప్పుడు ఆమె బాగా తాగి డిచ్ అయిపోయింది. అప్పుడు ఆ మామ హీరో దగ్గరికి వచ్చి, నువ్వంటే ఆమెకు బాగా ఇష్టం ఉన్నట్లుంది, అదంతా మాకు బాగానే అర్థమవుతోంది అని చెప్తున్నారు. అప్పుడు గిల్డ్ వాంగ్ కూడా ఆమెను పడుకోబెట్టి తల కింద తలగడ పెట్టాడు. ఆమెను చాలా కేరింగ్ గా చూసుకుంటున్నాడు. కాలుకు దుప్పటి కప్పుదామని దుప్పటి తీసే క్రమంలో అతన్ని ఒక్క తన్ను తన్నింది. బాగా తగిలింది.
ఈమె ఉందే అని ఒక్క దెబ్బ వేయబోతాడు. అప్పుడు ఆమె గిల్డ్ వాంగ్ అని ఇతని పేరునే కలవరిస్తోంది. ఇప్పుడే ఇతనికి ఆమె నచ్చినట్లు చూస్తున్నాడు. ఆమె కాళ్ళు చేతులు వేస్తూ పడుకుంటోంది. ఇదంతా చూడగానే గిల్డ్ వాంగ్ కు వాళ్ళ చెల్లి గుర్తుకు వచ్చింది. యూరి ముఖం కళ్ళ ముందుకు రాగానే అతడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంకోవైపు మోగే కూడా సరిగా పడుకోలేదు. ఎందుకంటే అతనికి తరచుగా కొడుకు కూతురే గుర్తుకు వస్తున్నారు. నిద్ర పట్టకపోవడంతో అతడు బయటకు వచ్చాడు. అక్కడ చూస్తే బాగా శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే గిల్డ్ వాంగ్ తన చెల్లెలు అన్నను గుర్తుకు చేసుకుని ఒక చెట్టును కొడుతున్నాడు. ఆ చెట్టు రెండుగా విరిగిపోయే స్టేజ్ లో ఉంది. అది చూడగానే మోగే షాక్ అయి నిలబడిపోయాడు. తన కొడుకు శక్తి తిరిగి వచ్చిందనేది ఇప్పుడు అతనికి పూర్తిగా అర్థమైంది. ఇంకోవైపు గిల్డ్ వాంగ్ వాళ్ళ అన్న పేరు చెల్లి పేరు చెప్పి బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు మోగే తన కొడుకు దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూర్రా, నువ్వు అన్ని మర్చిపో, నన్ను మర్చిపో, చెల్లెల్ని అన్నను మర్చిపో, ఎవరికి ఏమైనా పర్వాలేదు, నీకు మాత్రం ఈ శక్తి తిరిగి వచ్చింది, అది కరెక్ట్ గా యూజ్ చేసుకో, నువ్వు సైన్యాధ్యక్షుడివి కావాలి, రాజు దగ్గర చాలా ప్రశంసలు పొందాలి అని అంటుంటాడు. నీకు డబ్బు పదవులు ఎన్నో రావాలి, దానికి సంబంధించిన పని చూసుకో, మిగతావన్నీ వదిలేయి అని అంటుంటాడు. కానీ గిల్డ్ వాంగ్ ఏడుస్తూ, ఎలా నాన్న, నా అన్నను చెల్లెల్ని కనిపెట్టకుండా నేను అన్ని మర్చిపోయి ఎలా జీవించగలను అంటుంటాడు. మొదట ఈ రాకుమారుడు చిన్ను పదవిలోంచి దించేయాలి. ఈ పని పూర్తయ్యాకే నేను మిగతా వాటి గురించి ఆలోచిస్తా, ఎలాగైనా చేసి అతని అంతాన్ని మనం చూడాలి నాన్న అంటుంటాడు. సీన్ కట్ చేసి యూన్ ను చూపించారు. అతన్ని ఒక గురువు తీసుకొచ్చాడు కదా, ఆ గురువుతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా అతడు ఏమనుకుంటున్నాడంటే, ఒక ఆయన చనిపోయాడు కదా, అతని యొక్క మనవడే ఇతడని అనుకుంటున్నాడు. మీ తాత కొడుకుని కోడలను తీసుకుని వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అసలు కలవనే లేదు, ఎలా ఉన్నాడు అతడు అని అడుగుతున్నాడు. ఇతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడే అతడు, నాదే తప్పు, మీ తాత గురించి నేను అడిగి ఉండకూడదు, ఈ ఊర్లో జరిగిన కరప్షన్ వల్లే ఆయన ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడు, కానీ అతనికి నేను రుణపడి ఉన్నాను, నువ్వు పరీక్ష రాయడానికి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు రాత్రింబవళ్ళు చదివితే చాలు అంటుంటాడు. లేదు లేదు, నేను ఈ పరీక్ష రాయడానికి అర్హుణ్ణి కాదు అని ఇతడు అంటున్నాడు. నాకు ఈ ఎగ్జామ్ వద్దు అని అంటుంటే, అలాగైతే నువ్వెందుకు ఆ దుకాణం ముందు నిలబడి ఆ సిరాను ఆ బ్రష్లను చూస్తూ ఉండిపోయావు అంటుంటాడు. అదేమి లేదు, నేను వెళ్ళిపోతున్నా అని యూన్ లేచాడు. ఇదిగో చూడు, నీ కోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని పంపించాడు. ఇతనికి ఒకే కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే, ఈ తప్పుడు గుర్తింపుతో నేను పరీక్ష రాయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేను మా నాన్న ఉన్న చోటుకే వెళ్తానని బయలుదేరాడు. అప్పుడు ఇద్దరు వ్యాపారులు వస్తున్నారు. వాళ్ళు మోగే గురించి మాట్లాడుతున్నారు. మోగే యొక్క మనుషులు తిరిగి వచ్చారంట, అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతోంది అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇతని చెవిలో పడగానే, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతున్నాడు. ఎవరు తిరిగి వచ్చారు అని అంటుంటే, వాళ్ళు ఇంతకు ముందు జరిగిందంతా చెప్తున్నారు. ఆ మాటలు వినగానే ఇతడు బాగా ఏడుస్తున్నాడు. ఇంకోవైపు గిల్డ్ వాంగ్ తన ప్లాన్ ను హోతేకు చెప్పాడు. అంతేకాదు, గవర్నర్ ను మీకు అప్పచెప్తున్నాం, అతన్ని మీరు బాగా చూసుకోవాలి అంటుంటాడు. అదేంటంటే, గవర్నర్ ను వీళ్ళు ఒక చోట కట్టి పెట్టారు. అక్కడికి హోతే తన మనుషులతో వచ్చి గవర్నర్ ను కాపాడినట్లు సీనేశారు. ఆ తర్వాత ఈ గవర్నర్ ను హోతేనే రాకుమారుడు చిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు గవర్నర్ బాగా యాక్ట్ చేస్తున్నాడు. రాకుమారా, నేను ప్రాణాలతో వస్తానని అస్సలు అనుకోలేదు, ఈ పాటికే నా ప్రాణాలు పోయి ఉండేవి, హోతేనే నన్ను కాపాడాడు అని చెప్తున్నాడు. అతనికి నేను రుణపడి ఉన్నా అని హోతే గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. యువరాజుకు హోతేపై ఒక నమ్మకం కలిగేలా ఇతడిలా చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్లే యువరాజు కూడా, సరే సరే, నేను హన్యాంగ్ పోవాల్సి ఉంది, అందువల్ల దాని భద్రతకు నాతో పాటు కొందరు రావడానికి అన్ని అరేంజ్మెంట్ చేయని హోతేకు చెప్తున్నాడు. ఈ బాధ్యత ఇవ్వడం కోసమే వీళ్ళంతా వెయిట్ చేశారు. ఇప్పుడు హోతేని కలిసిన గిల్డ్ వాంగ్, నువ్వు నీ మనుషులను పంపించాల్సిన అవసరం లేదు, ఆ భద్రత కోసం మేం వెళ్తాం అని చెప్తుంటాడు. హోతే అసిస్టెంట్ రాకుమారుడితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చాక అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, సరే నాయక, అలాగైతే హన్యాంగ్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయాలా అంటుంటాడు. లేదు లేదు, నువ్వు ఏర్పాట్లు చేయని అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండి సిల్వర్ సొరంగాన్ని చూసుకో, నేను దానికి సంబంధించిన మనుషులను చూసుకుంటా అంటాడు. అప్పుడు ఈ అసిస్టెంట్ కు డౌట్ వస్తోంది, ఏదో సరిలేదే అన్నట్లు అనిపిస్తోంది. హోతే కూడా అన్ని ఏర్పాట్లు చేశాం, రేపు రెడీగా ఉండండి అని చెప్పాడు. అందువల్ల వీరు మరుసటి రోజు మారు వేషాలు వేసుకుని రెడీ అవుతున్నారు. రాకుమారుని హన్యాంగ్ తీసుకెళ్లడానికి వచ్చారు. కానీ ఈ గ్రూప్ లోంచి ఇద్దరు వెళ్లిపోయారు కదా, కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేక వీళ్ళు ఏం చేస్తున్నారా అని అక్కడే ఉండి గమనిస్తున్నారు. ఇప్పుడు గిల్డ్ వాంగ్ మారువేషం వేసుకుని గుర్రంపై రాకుమారుని తీసుకెళ్తున్నాడు. ఇదంతా చూసిన ఈ ఇద్దరు, గిల్డ్ వాంగ్ కు పిచ్చేమైనా పట్టిందా,
అతనికి భయమే లేకుండా పోయింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. నిజం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని వీళ్ళను ఫాలో అవుతూనే వస్తున్నారు. ఇప్పుడు నైట్ స్టే చేయడం కోసం ఒక చోటుకు వచ్చారు. ఉదయమే వీళ్ళు అంతఃపురానికి వెళ్ళాలి. అప్పుడు ఆ రాకుమారుడు చెంగి ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, అన్ని ఏర్పాట్లు బాగా చేయండి, ఉదయమే నేను అంతఃపురానికి వెళ్ళాలి అని లోపలికి వెళ్తుంటే ఒక లేడీ వచ్చింది. ఏంటి మీరే కదా ఆ వ్యాపారి, ఆ రోజు నాకు జోస్యం కూడా చెప్పారు, మీరు చెప్పినట్లే జరిగింది అని అంటోంది. ఈ మాటలు ఆ రాకుమారుని చెవిలో పడ్డాయి. వెంటనే అతడు తిరిగి, ఏంటయ్యా, నేను ఊరికే కూలి పనులు చేసుకునే వారిని పిలుచుకున్నామని చెప్పాను, కానీ వీళ్ళు వేరే ఏదోలాగా మాట్లాడుతున్నారేంటి అంటుంటాడు. ఎవర్రా మీరంతా అని అడుగుతుంటాడు. అప్పుడు ఆ లేడీ మీ పేరు కూడా ఏదో అని పేరు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అదే టైంలో ఇద్దరు వీళ్ళను ఫాలో అవుతూ వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి ఆ లేడీని పట్టుకుని, ఈమె పిచ్చిది, ఇంట్లోంచి తప్పించుకుని వచ్చింది, ఇలాగే ఏదేదో వాగుతుంటుంది అని ఆమెను తీసుకెళ్తున్నారు. ఆమె వెళ్లిపోయిన తర్వాతే గిడ్డువంకు ఊపి తిరిగి వచ్చినట్లు అనిపించింది. అప్పుడు ఆ రాకుమారుడు చింగ్ ఆమె పిచ్చిదని చెప్పి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత గిడ్డువాంగ్ యొక్క ఈ మనుషులు పారిపోయిన ఇద్దరిని చూస్తూ, మీరెందుకురా ఇక్కడికి వచ్చారు అని అడుగుతున్నారు. ఇదిగో మేము మిమ్మల్ని ఫాలో అవుతూనే వస్తున్నాము. ఇలా అంటుంటే, మీరెందుకురా మమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటున్నారు. ఎందుకంటే మీరు ఇంత పెద్ద పని చేస్తున్నారు, ఏదైనా ఆపదలో చిక్కుకుంటే, అంతేకాదు మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం, అందువల్లే అని అంటుంటే, ఏంటేంటి సరిగా వినిపించలేదు, ఏం చెప్పావో మళ్ళీ చెప్పు అని అంటుంటారు. అదే చెప్పాం కదా, మీరు లేకుండా మేము ఉండలేము, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం, మీతో ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉండింది, మీరు లేకుండా మాకు ఏమీ లేదని అనిపించింది, అందువల్లే మీ వెనకే వచ్చామని అంటుంటారు. ఓ అలాగైతే ఇటు రారా, మేము కూడా మిమ్మల్ని ఎంత మిస్ అయ్యామో తెలుసా అని హక్ చేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఫ్రెండ్షిప్ కోసం మేము మీతో వచ్చాము, అంతేగాని ఆ రాకుమారుడికి వ్యతిరేకంగా మీరు ఒక ప్లాన్ వేస్తున్నారు కదా, అందులో మాత్రం మేము భాగస్వాములం కాదు అంటుంటారు. అదంతా చూసుకుందాం లేరా అని అంతా హత్తుకుని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూసి గిడ్డువాంగ్ సంతోషపడుతున్నాడు. ఇంకోవైపు యూన్ ఉంటాడు కదా, అతడు వాళ్ళ నాన్నకు జరిగిన చాలా సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. తప్పకుండా తను ఉన్నత స్థాయి అధికారి కావాలని అనుకుంటున్నాడు. ఈ ఎగ్జామ్ రాయాలని డిసైడ్ అయ్యాడు. ఆ గురువు దగ్గరికి వచ్చి, నేను ఈ పరీక్ష రాస్తాను, ఎలాగైనా పాస్ కావాలి అంటుంటాడు. ఆ గురువు కూడా చాలా సంతోషపడుతున్నాడు. కానీ అతడు ఏంటనే విషయం ఈ గురువుకు ఇంకా తెలియదు కదా. ఇంకోవైపు ఈ ఓనరమ్మ కొడుకు వేరెవరో కాదు. ఫస్ట్ టైం యూన్ లోపలికి వచ్చేటప్పుడు ఒక అతడు వెల్కమ్ చేస్తాడు కదా, ఆ అబ్బాయే. అతడు ఇప్పుడు వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నాడంటే, అమ్మ, మా క్లాస్ కు కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు, మా మాస్టరే అతన్ని తీసుకొచ్చాడు, అతనికి తల్లిదండ్రులు లేరట, వాళ్ళ తాత ఏదో తప్పు చేసినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలా అంటుంటే, ఇంతకీ అతని పేరేంటి అని అడిగింది. పార్క్ హో అని అతడు చెప్పాడు. పార్క్ హోనా, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం దూరంగా ఉండు అని చెప్పింది. ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా ఏదో చేశారని చెప్తున్నావు కదా, వాళ్లకు కొంచెం దూరంగా ఉండు అని అంటుంటే, అమ్మా, అతడు నాకు చాలా బాగా నచ్చాడమ్మా, అతనితో చాలా రోజులు కలిసి ఉన్నట్లు నాకు ఫీలింగ్ కలుగుతోంది. యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళిద్దరు చిన్న వయసులో కలిసే ఉండేవారు కదా, అదే చెప్తున్నాడు ఇప్పుడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నువ్వు ఎవరితోనైనా కలిసి ఉండు, కానీ ఆ అబ్బాయితో ఇక మాట్లాడకూడదు అంటోంది. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా కూడా కోచింగ్ క్లాస్ కు వచ్చిన తర్వాత యూన్ తో కలిసిమెలిసి ఉంటున్నాడు. యూన్ పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క పేరును కూడా వాళ్ళ అమ్మ మార్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరనేది కూడా వీళ్ళకు తెలియలేదు, కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. సీన్ కట్ చేసి అంతఃపురంలో రాజును చూపించారు. ఈ రాజు యొక్క నాన్న ఏం చెప్పాడంటే, ఇదిగో మంత్రులు ఏం చెప్తున్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడం మంచిది, వాళ్ళని కాదని మనం ఏమైనా చేస్తే మన ఉనికే లేకుండా చేసినా చేస్తారు అని చెప్పాడు. కానీ ఈ రాకుమారుడు ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళంతా ఎవరు నాకు సజెషన్స్ ఇవ్వడానికి, వీళ్ళు చెప్పేది నేను వినాలా అని అతడు తన యొక్క ఒపీనియన్ చెప్తున్నాడు. దానికే ఇప్పుడు ఒక పెద్ద పోరాటమే జరుగుతోంది. ఇప్పుడు అంతా అతని ముందు మోకాల పైన కూర్చున్నారు, ఏదో పోరాటం లాగా చేస్తున్నారు. ఇదే టైంలో మాంగ్యా ఉంటుంది కదా, ఆమె ఆ కథ చెప్పే అతని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నాకు ఒక సాయం మాత్రం చేయండి, నన్ను ఎలాగైనా చేసి రాజు దగ్గరికి పంపించండి, నేను అతన్ని ఎలా ఓదారుస్తానో ఒక్కసారి చూడండి అంటోంది. అతన్ని ఓదార్చలేదన్నా ప్రశాంతత కలిగించలేదన్నా మీరు ఏం చెప్తే అది చేస్తా అంటోంది. అప్పుడు అతడు కూడా ఆలోచిస్తున్నాడు, కానీ ఏం చెప్పాడనేది చూపించలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాకుమారుడు చిన్నుంటాడు కదా, ఈ రాజును కలవడానికి వచ్చాడు. ఇప్పుడు అతనికి చాలా గౌరవంగా నమస్కరిస్తూ రాజా రాజా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఇతడు, ఇదిగో చూడయ్యా, నిన్ను చూసి చాలా రోజులైంది, చిన్న వయసులో నువ్వు నన్ను చూడడానికి తరచుగా వచ్చేవాడివి, కానీ ఇప్పుడు రావడమే లేదు, నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది, నువ్వు ఉండే ఊరే నాకు బాగా ఇష్టం, అలాంటి ఊర్లో
నువ్వు బతకాలనేది నా యొక్క ఆశ. కానీ నువ్వు కూడా నన్ను చూడ్డానికి రావట్లేదు. ఇక్కడ ఉన్న మంత్రులంతా నన్ను టార్చర్ చేస్తున్నారు అని అంటుంటాడు. ఈ రాజు ఇతనితో మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. మాట్లాడిన తర్వాత బయటకు పంపించాడు. అప్పుడు ఈ రాకుమారుడు చిన్ బయటకు వస్తుంటే అప్పుడు ఒక కాపలాదారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇదిగోండి రాజు మీకు ఇచ్చాడు అని ఒక బాక్స్ తెచ్చిచ్చాడు. అది చూసి చదువుతూ ఇతడు ఏడుస్తున్నాడు. ఆ తర్వాత రాజు వర్ధిల్లాలి, రాజు జిందాబాద్ అని అంటుంటాడు. ఎందుకంటే ఈ రాజు యువరాజైన చిన్ను తనతో పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడే కాదు, అతి త్వరలోనే అది జరుగుతుందని చెప్పాడు. ఎలాగైనా చేసి నిన్ను అంతఃపురానికి రప్పిస్తా అని అందులో రాశాడు. ఇదంతా చదివిన తర్వాత అతడు చాలా సంతోషపడుతున్నాడు. ఇది చూసిన తర్వాత గిల్డ్వాంగ్ కు కోపం పెరిగింది. ఎందుకంటే ఇతడు రాకుమారుడిగా ఉన్న సమయంలోనే అతని పదవిని పోగొట్టడమో చంపడమో చాలా కష్టమైనది. ఇక అది చాలదన్నట్లు రాజుకు ఇతడు చాలా క్లోజ్ అని తెలియగానే చాలా ఆలోచిస్తున్నాడు. కానీ రాకుమారుడు చిన్ ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆ రోజు రాత్రి కోతే అతని అనుచరులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. గిల్డ్వాంగ్ మద్యం తీసుకొచ్చి పోస్తున్నాడు. అప్పుడు హోతే గిల్డ్వాంగ్ ను చూస్తూ ఆ రారా మెట్టు, నువ్వా, ఇదిగో ఇదిగో నువ్వు కూడా మందు కొట్టు అని ఇస్తుంటాడు. అప్పుడు ఇతడు కూడా నిజంగానే ఒక పని మనిషిలా నటిస్తున్నాడు. అందరూ బాగా తాగి డిచ్ అయ్యారు. అప్పుడు గిల్డ్వాంగ్ రాకుమారి ముఖాన్నే చూస్తున్నాడు. అతన్ని కొట్టి ఇక్కడే చంపేద్దామా అని అనుకుంటున్నాడు. పక్కనున్న కుండ తీసి అతని తలపై వేయడానికి వెళ్తున్నాడు. కానీ అప్పుడే వాళ్ళ నాన్న మోగే చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అతడు ఏం చెప్పాడంటే ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది, నేను ఆ మాస్టర్ ను ఎప్పుడైతే చంపానో అప్పుడే. అతడు నన్ను క్షమించమని అడగలేదే, చావబోయే దశలో కూడా అతడు నన్ను క్షమించమని అడగలేదు. దానికి బదులుగా నేను అతని ప్రాణం తీసా. అతని రక్తం ఎప్పుడైతే నాపై పడిందో ఆ తర్వాత దానికి ఒక ముగింపు లేకుండా పోయింది. ఒక్కసారి నీపై రక్తం పడిందంటే ఇక అది ఎప్పుడు పడుతూనే ఉంటుంది, దానిలోంచి బయటకు రాలేవు. అందువల్ల అతన్ని చంపడం దీనికి ముగింపు కాదు అని చెప్పాడు. అందువల్లే ఇతడు అతన్ని చంపొద్దని అనుకుంటున్నాడు. కానీ వేరే ఏదో ప్లాన్ చేశాడు. గిల్డ్వాంగ్ తన మైండ్ ను కంట్రోల్ చేసుకుని బయటకు వచ్చాడు. తన మనుషులతో ఏం చెప్తున్నాడంటే మనకు హన్యాంగుల చాలా మంది ఉన్నారు కదా, నాన్న ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని చెప్పి అందరినీ తీసుకురండి, మనకింకా మనుషులు కావాలి అని అంటుంటే వాళ్ళు కూడా నిజంగానే మనకు హన్యాంగులో పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ క్యాచ్ చేస్తున్నారు. కొందరైతే వీళ్ళని మర్చిపోయారు, ఏరా మీరు మళ్ళీ తిరిగి వచ్చారేంటి అని అంటుంటారు. ఇప్పుడు అందులో ఒక అతన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు గిల్డ్వాంగ్ అతనితో మాట్లాడుతున్నాడు. అతడు అంతఃపురంలో ఒక కాపలాదారులా పనిచేస్తున్నాడు. ఏయ్యా మీరంతా నా దగ్గరికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు, నేను చేసేది ఏం లేదు కదా అంటున్నాడు. కానీ గిల్డ్వాంగ్ అందరినీ పంపించేసి అతనితో మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఈ గిల్డ్వాంగ్ డీల్ చేసేదంతా డిఫరెంట్ గా ఉందే, వాళ్ళ నాన్నలా కాదు ఇతడు వేరేలాగా వెళ్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. గిల్డ్వాంగ్ ఆ కాపలాదారునితో ఏం చెప్తున్నాడంటే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. మీకు రాజుకు చాలా దూరం అనేది తెలుసు, కానీ రాజుకు డ్రెస్సులు మార్చేది దగ్గరగా పనిచేసే వాళ్ళు మాకు కొంతమంది తెలుసు. అందువల్ల మీరు ఎలాగైనా చేసి మాకు సాయం చేయాలి. అంతఃపురంలోని ఒకరి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అని అడుగుతుంటే ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పెద్ద పెద్ద మంత్రుల గురించి అడగొద్దయ్యా అని అతడు అంటున్నాడు. నాకు కొంచెం భయంగా ఉంది అని అంటుంటే మంత్రులు కాదు రాజు గురించి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అని గిల్డ్వాంగ్ అడుగుతున్నాడు. ఆ మాట వినగానే అతని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఏంటి నేరుగా మీరు రాజుకే గురి పెట్టారా అని అంటుంటాడు. ఒకలాంటి భయంతో గిల్డ్వాంగ్ చూస్తున్నాడు. ఇంకోవైపు రాజుకు తలనొప్పిగా ఉంది. ఎలాగోలా చేసి మాయాను ఒక పర్ఫార్మెన్స్ కోసం రాజు రూమ్ లోకి పంపించాడు. ఈమె చాలా బాగా పాట పాడుతూ డాన్స్ చేస్తుంది కదా, అప్పుడు ఈమె చాలా డిఫరెంట్ గా డ్రెస్ చేసుకుని లోపలికి వచ్చి పాట పాడుతోంది. ఆమె చేసే డాన్స్ డిఫరెంట్ గా ఉంది. ఇదేం డాన్స్ రా అన్నట్లు రాజు ఈమెనే చూస్తున్నాడు. ఇంకా ఆమె ఫేస్ ను చూపించలేదు. చివరగా తను డాన్స్ అంతా వేసిన తర్వాత ఒక్క మూమెంట్ తో ఫేస్ చూపించింది. ఫేస్ చూడగానే రాజు పడిపోయాడు. ఇన్నాళ్ళు అతడు ఎప్పుడు గుర్రుగా ఉంటాడు, కానీ ఈమె ఫేస్ ను చూడగానే అతని ముఖంలో ఒక చిరునవ్వు వస్తోంది. మాయ కూడా ఓరకంటితో అతన్ని చూస్తోంది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.